హాయ్ ఫ్రెండ్స్, ఇది గూగుల్ పిక్సెల్ 10a. ఈ ఫోన్ దాదాపు రేపు రాబోయే దసరా సేల్స్ అంటే ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డే సేల్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ జరుగుతాయి కదా, ఇయర్ లోనే బిగ్గెస్ట్ సేల్స్. వాటిలో ఇది వన్ ఆఫ్ ది టాప్ డీల్ అవుతుంది. ఫస్ట్ రెండు టాప్ డీల్స్ యాపిల్ నుంచి, సామ్సంగ్ నుంచి ఉంటాయి. అంటే యాపిల్ ఐఫోన్ ఒకటి 50,000 రూపాయల కంటే లోపు వస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ S24, S25 కూడా 50,000 రూపాయల లోపే వస్తాయి. ఇవి రెండు టాప్ 2 డీల్స్ అనుకుంటే టాప్ 3 పొజిషన్ లో ఇది ఉంటుంది. గూగుల్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళకి ఆ సేల్స్ లో ఇది చాలా చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది. అండ్ ఇది గో టు చాయిస్ అనమాట. ఈవెన్ ఇప్పుడు రేపు జూలై 4వ తారీఖు నుంచి జరుగుతున్న గోట్ సేల్స్ లో కూడా ఫ్లిప్కార్ట్ లో కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకునేది 46,000 రూపాయల ప్రైస్ కి వస్తుంది. ఇంకొక 3 నెలలు అయితే బిగ్ బిలియన్ డే సేల్స్ లో నాకు తెలిసి ఇది 42, 43 లేదా 40,000 రూపాయల లోపల ఆ సేల్స్ లో రావచ్చు. సో ఒకవేళ మీరు కానీ ఈ ఫోన్ కొనాలనుకుంటే రేపు జరగబోయే గోట్ సేల్స్ లో కానీ లేదా ఒక 3 నెలల తర్వాత జరగబోయే బిగ్ బిలియన్ డే సేల్స్ లో కానీ ఈ ఫోన్ ఎలా ఉంది, ప్రైస్ తీసి పక్కన పెట్టేస్తే అసలు ఫోన్ వాడుతున్నప్పుడు నాకు ఎలా అనిపించింది, ఫోన్ లో ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనొచ్చు, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనకూడదు, ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ కట్ క్లారిటీ ఇస్తాను. ఒకవేళ మీకు ఈ ఫోన్ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఫోన్ బాక్స్ నుంచి వచ్చామంటే ఈ ఫోన్ బాక్స్ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. అండ్ బాక్స్ లో కంప్లీట్ గా అసలు ప్లాస్టిక్ అనే ఎలిమెంటే ఉండదు, మొత్తం పేపర్ మెటీరియల్ ఉంటుంది. ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ తోడు వస్తుంది. అండ్ బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫోన్ తో పాటు జస్ట్ కొంచెం పేపర్ వర్క్ అండ్ USB Type-C to Type-C కేబుల్ ఒకటి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. చార్జర్ గానీ, బ్యాక్ కేస్ గానీ, స్క్రీన్ గార్డ్ గానీ ఏమీ ప్రొవైడ్ చేయరు. ఇవన్నీ మీరు ఫోన్ కొన్న తర్వాత మళ్ళీ సపరేట్ గా మీరు కొనుక్కోవాలి. నెక్స్ట్ ఇక మెయిన్ రివ్యూలోకి వెళ్ళిపోతే పిక్సెల్ అనగానే మనకు గుర్తొచ్చేది కెమెరాస్. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇవి డే లైట్ లో ఫోటోస్ పరంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. పర్టికులర్ గా స్కిన్ టోన్స్ అండ్ కలర్స్, న్యాచురల్ కలర్స్, న్యాచురల్ స్కిన్ టోన్స్ వస్తాయి. ఎలాంటి మేకప్ కొట్టేసినట్టు మీకు కనిపించదు. మన కళ్ళు ఎలా చూస్తాయో న్యాచురల్ కలర్స్, ఎట్లాంటి మేకప్ లేకుండా అలా దీని కెమెరా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది. రియల్ టు లైఫ్ ఫోటోస్ వస్తాయి. ఫోటోస్ కూడా చూడడానికి బాగుంటాయి. జూమ్ చేసినప్పుడు డీటెయిల్స్ బాగుంటాయి. ఫోటోస్ లో ఎక్స్పోజర్ కంట్రోల్ గానీ అంతా బాగానే ఉంటుంది. లో లైట్ లోకి వెళ్ళా కానీ 3 కెమెరాస్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. ప్రైమరీ కెమెరాని యూస్ చేసి 1x లో అండ్ 2x లో డిజిటల్ జూమ్ చేసి ఫోటోస్ తీయొచ్చు. ఈ 2 ఫోటోస్ లో లైట్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేస్తాయి. జూమ్ చేసి చూసినప్పుడు కూడా మంచి డీటెయిల్స్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా ఫోటో కూడా లో లైట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా లో లైట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కాబట్టి కొంచెం ఆ నాయిస్ మీరు నోటీస్ చేయొచ్చు. కానీ మోస్ట్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ వీడియోస్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాని యూస్ చేసి 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి శాంపిల్ చూడండి. ఇప్పుడు కూడా స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆన్ లో ఉంది. ఫోన్ నాకు 2 ఫీట్ దూరంలో ఉంది. ఇప్పుడు ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి గమనించండి. ఇప్పుడు లైట్ డైరెక్ట్ గా నా మొత్తం మీద పడుతుంది. లైట్ డామేజ్ ఈ కండిషన్ లో వీడియో క్వాలిటీ ఈ విధంగా ఉంది. ఒకసారి లైట్ ని నా వెనక్కి పంపిస్తాను. ఇప్పుడు లైట్ నా వెనకాల, సో ఇప్పుడు నా ముఖం ఎలా తీసుకుంది, వెనకాల మబ్బులు, ఇప్పుడే ఆ మబ్బులు లోపల నుంచి సూర్యుడు పైకి వచ్చాడు. ఆ సూర్యుడు ఎక్స్పోజరు, నా స్కిన్ టోన్స్ ఇవన్నీ ఎలా తీసుకుందో ఒకసారి గమనించండి. అది నడుస్తాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయండి. దాదాపు వీడియో స్టేబుల్ గానే ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. వీడియో డైలైట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మంచి కలర్స్ ఉన్నాయి. ఎక్స్పోజర్ కంట్రోల్ ఆన్ పాయింట్ ఉంది. పర్టికులర్ గా లైట్ నా వెనక్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్స్పోజర్ కంట్రోల్ నాకు బాగా నచ్చింది. అండ్ లైట్ డైరెక్ట్ గా నా మీద పడుతున్నప్పుడు అయితే వీడియో క్వాలిటీ ఇంప్రెసివ్, చాలా బాగుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి 4K 30 FPS లో మాత్రమే వీడియో రికార్డ్ చేయగలం. 4K 60 లో చేయలేం. ఈ 2 లెన్సెస్ లో కూడా 4K 60 ఆప్షన్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇది పిక్సెల్ తీసుకునే ప్రతి వాళ్ళు కెమెరా కోసమే తీసుకుంటారు. 4K 60 FPS ఆప్షన్ అనేది వీడియోగ్రఫీ విషయంలో చాలా మ్యాటర్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 30 FPS లో రికార్డ్ అయిన వీడియోని మనం వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వేసి మాన్యువల్ గా స్లో చేస్తే ఆ స్లో మోషన్ వీడియో అంత పర్ఫెక్ట్ గా రాదు. సరే, మోస్ట్లీ చాలా మంది చేయరు, బట్ అయినా కానీ 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేయడం వల్ల వీడియో చాలా స్మూత్ గా కనిపిస్తుంది. సో వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా 60 ఆప్షన్ ఇచ్చి ఉండాల్సింది. అండ్ అల్ట్రా వైడ్ వీడియో డే లైట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా వీడియో కూడా డే లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈవెన్ లో లైట్ కి వెళ్ళా కానీ ఇది మెయిన్ కెమెరా శాంపిల్. మీకు లైటింగ్ బాగున్నప్పుడైతే చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. లేదు మీరు లో లైట్ లోకి వెళ్ళినా కానీ వీడియో బాగుంది, కొంచెం నాయిస్ వస్తుంది, కానీ మాక్సిమం ఆ నాయిస్ ని కట్ ఆఫ్ చేయడానికి చూస్తుంది. అసలు లైటింగ్ లేని సిచ్యువేషన్ లో కూడా క్వాలిటీ వీడియో ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. సేమ్ ఫ్రంట్ కెమెరా కూడా అంతే. లైటింగ్ బాగున్నప్పుడైతే ఏం కంప్లైంట్స్ ఉండవు, చాలా మంచి వీడియో ఉంటుంది. కొంచెం లో లైట్ లోకి వచ్చినట్టయితే కొంచెం లైట్ గా మీరు నాయిస్ నోటీస్ చేయొచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లో రేట్ లో అది ఏ ఫోన్ అయినా సరే కొంచెం పూర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నేచర్. దీంట్లో కూడా కొంచెం పూర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది.
లైటింగ్ బాగున్నప్పుడు ఓకే, మరీ లో లైట్ లోకి వస్తే వీడియో అప్పుడు కొద్దిగా పనికిరాదు. సో ఓవరాల్ గా కెమెరా లవర్స్ కి ఓన్లీ కెమెరా క్వాలిటీ వైజ్ గా చూస్తే మాత్రం ఇది చాలా చాలా మంచి చాయిస్ అవుతుంది. కానీ స్టిల్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా దీని కెమెరా ల్యాక్ అవుతుంది అనిపించింది. ఫస్ట్ ఇది పోర్ట్రేట్ షాట్స్ లో ఫోకల్ లెన్స్, ఓన్లీ 2 ఫోకల్ లెన్స్ లో మాత్రం మనం పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు, 1.5x అండ్ 2x. ఇవి చూడడానికి బాగానే ఉంటాయి, బట్ ఇప్పుడు వచ్చే ఫోన్స్ కాంపిటీషన్ లో అన్ని 85mm 50mm కనీసం డిజిటల్ జూమ్ చేసినా కానీ వీళ్ళు ఫోకల్ లెంత్ ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ పోర్ట్రేట్ షాట్స్ చూడడానికి బాగా వస్తాయి, 85mm 100mm పోర్ట్రేట్స్ చూడడానికి బాగుంటాయి. దీనిలో మాత్రం ఓన్లీ 2x అంటే 50mm వరకే పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. ఇదొకటి నేను నోటీస్ చేసా. ఇంకోటి పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ లేదు. నేను అంతా చెక్ చేసా, అంతా ఎతిగా పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ నాకు ఎక్కడా కనిపించలేదు. సో కెమెరాలో ఎక్స్ట్రా ఫీచర్స్ విషయంలో కొంచెం ఇది ల్యాక్ అవుతుంది, కానీ ఓన్లీ కెమెరా క్వాలిటీ వైజ్ గా చూసుకుంటే మాత్రం బాగుంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ కెమెరా ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుందంటే ట్రెడిషనల్ గా కెమెరా యూస్ చేస్తాను, అంటే నాకు ఎక్కువ ఫీచర్స్ నేనే యూస్ చేయను, ఎక్కువ వీడియోగ్రఫీ చేస్తాను అండ్ పోర్ట్రేట్ షాట్స్ ఇలాంటివన్నీ నాకు పెద్ద పని ఉండదు అనుకున్న వాళ్ళకి దీని కెమెరా బాగా సూట్ అవుతుంది. అండ్ కెమెరా తర్వాత ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చింది ఫార్మ్ ఫ్యాక్టర్. ఇది కాంపాక్ట్ ఫోన్, జస్ట్ 6.3 ఇంచ్ స్క్రీన్ తోడు వస్తుంది. చేతిలో పట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది, సింగిల్ హ్యాండ్ లో ఈజీగా యూస్ చేయొచ్చు అండ్ వెయిట్ కూడా తక్కువ వెయిట్ ఉంటుంది, 185 grams ఉంటుంది. సో చేతిలో చిన్నగా ఉండే ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. కానీ డౌన్ సైడ్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ ఇది ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉండదు. వెనకాలంతా ప్లాస్టిక్ బ్యాక్ తోడు వస్తుంది, చుట్టూ ఫ్రేమ్ మాత్రం అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. డిస్ప్లే మీద ప్రొడక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఉంటుంది. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ వెనకాల గ్లాస్ ఇచ్చుంటే బాగుండదు అనిపించింది, ఎందుకంటే ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్, ఫ్లాగ్షిప్ లెవెల్లో బిల్డ్ క్వాలిటీ అయితే లేదు. అండ్ ఇంకోటి మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఈ వాల్యూమ్ బటన్ పవర్ బటన్ మధ్యలో బాగా కన్ఫ్యూజ్ అవుతారు. మామూలుగా మనకి ఫోన్స్ అన్ని వాల్యూమ్ బటన్ పైన ఇచ్చి పవర్ బటన్ కింద సైడ్ ఇచ్చి ఉంటారు, బట్ దీనిలో రివర్స్ ఉంది, పైన పవర్ బటన్ ఇచ్చారు. సో నేను ఈ ఫోన్ యూస్ చేస్తున్నంత కాలం కన్ఫ్యూజ్ అయిపోయి వాల్యూమ్ పెంచాలి అనుకునేటప్పుడల్లా పవర్ బటన్ ప్రెస్ చేసి ఫోన్ లాక్ చేస్తున్నా. సో ఇది మీరు ఫోన్ వాడగా మీరు అలవాటు అవుతారు. అండ్ ఇంకొక పాజిటివ్ పాయింట్ డిజైన్ లో చెప్పడం మర్చిపోయా, దీని కెమెరా బంప్ అసలు ఉండదు. మీరు టేబుల్ మీద ఇలా పెట్టేస్తే అసలు ఫోన్ 0 ఓబ్లింగ్ ఉంటుంది, అసలు ఓబుల్ అవ్వదు. అలా ఫ్లాట్ గా కంఫర్టబుల్ గా టేబుల్ మీద ఇది ఫిట్ అవుతుంది. కెమెరా బంప్ అసలు బయటకు వచ్చి ఉండదు, మొత్తం లోపలికే ఉంటుంది. ఇది నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక డిస్ప్లే చూసామంటే 6.3 ఇంచ్ OLED డిస్ప్లే తోడు వస్తుంది, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తోడు వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డిస్ప్లే మీకు HDR సపోర్ట్ చేస్తుంది, బట్ డాల్బీ విజన్ ఇట్లాంటివన్నీ ఉండవు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ లో కూడా HDR సపోర్ట్ చేస్తుంది, యూట్యూబ్ లో కూడా HDR వీడియో బాగానే ప్లే చేస్తుంది. కానీ HDR వీడియో ప్లే చేసినప్పుడు బ్రైట్నెస్ కొంచెం తక్కువ వస్తుంది, 920 to 925 nits మధ్యలో మాత్రం వస్తుంది. ఈ HDR బ్రైట్నెస్ ఇంకా కొద్దిగా బెటర్ ఉండొచ్చు. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా ఓకే, కలర్స్ వ్యూయింగ్ యాంగిల్స్ అన్ని బాగానే ఉంటాయి, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఈ ఫోన్ ని దీని కాంపిటీషన్ ఫోన్స్ సామ్సంగ్ ఫోన్స్ ఐఫోన్స్ తోటి కంపేర్ చేస్తే దీని డిస్ప్లే క్వాలిటీ వాటి లెవెల్లో ఉండదు. ఖచ్చితంగా డిస్ప్లే క్వాలిటీ తగ్గుతుంది, ఎందుకంటే అవన్నీ మీకు నియర్ 1.5K ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. దాదాపు వాటి పిక్సెల్ పర్ ఇంచ్ 440 ppi దాకా ఉంటుంది ఐఫోన్ లో అయితే. దీని డిస్ప్లే మాత్రం వాటి లెవెల్లో కంపేర్ చేయదగ్గ డిస్ప్లే లాగా నాకు అనిపించలేదు. ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఐఫోన్ అండ్ సామ్సంగ్ ఫోన్స్ లో డిస్ప్లే ఎక్సలెంట్ గా ఉంటుంది దీనికంటే కూడా. అండ్ ఈవెన్ సన్లైట్ విజిబిలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ప్రెసెంట్ దీని సన్లైట్ విజిబిలిటీ అయితే పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే దీని మాక్సిమం బ్రైట్నెస్ నుంచి ఒక 10% తగ్గించినా గానీ డిస్ప్లే సరిగ్గా కనిపించట్లా. సన్లైట్ విజిబిలిటీ జస్ట్ ఆన్ పాయింట్ ఉంది, అంటే పీక్ సమ్మర్ టైమ్స్ లో అయితే కొంచెం దీని విజిబిలిటీ ప్రాబ్లమే కావచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న లైటింగ్ సిచ్యువేషన్స్ కి అయితే ఫుల్ బ్రైట్నెస్ లో పెట్టుకొని ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఆన్ పాయింట్ ఉంది. ఇంకా ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఆన్ పాయింట్ కంటే ఒక 10% తగ్గినా గానీ డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ అంత బెటర్ గా ఏమి ఉండదు. సో డిస్ప్లే అయితే కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే బెస్ట్ డిస్ప్లే అయితే కాదు. అండ్ ఇంకోటి, ఈ డిస్ప్లేలో బెజల్స్ చూడండి ఎంత థిక్ గా ఉన్నాయో. మన కాంపిటీషన్ లో సామ్సంగ్ ఫోన్స్ కానీ ఐఫోన్స్ కానీ చాలా థిన్ బెజల్స్ ఉంటాయి, అసలు వాటిలో వెరీ నెగ్లిజిబుల్ బెజల్స్ ఉంటాయి. బట్ దీంట్లో మాత్రం ఏదో 2018-19 ఫోన్స్ లాగా మరీ బండ బెజల్స్ ఉన్నాయి. బెజల్స్ అన్ని యూనిఫామ్ ఉన్నాయి, కానీ ఇంకా థిన్ బెజల్స్ ఉండొచ్చు. ఈ బెజల్స్ వల్ల ఫోన్ ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా కొంచెం పెరిగిపోయింది. అదే ఒకవేళ ఈ బెజల్స్ మీకు తగ్గితే ఫోన్ సైజు ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా ఇంకా తగ్గిద్ది. సో ఈ బెజల్స్ కూడా దీనికి మైనస్ పాయింట్ అని చెప్పాలి. సో ఓవరాల్ గా డిస్ప్లే అయితే కాంపిటీషన్ తో కంపేర్ చేయదగ్గ డిస్ప్లే కాదు, ఇంకా బెటర్ డిస్ప్లే ఉండొచ్చు. బట్ మీరు దేంతో కంపేర్ చేయకుండా చూస్తే మాత్రం ఓకే, డిస్ప్లే పర్లేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్, ఇది Tensor G4 చిప్ తోడు వస్తుంది, LPDDR5X RAM ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్ తోడు వస్తుంది. ఈ Tensor G4 చిప్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తుంది, కానీ కాంపిటీషన్ లో దీనికంటే చాలా బెటర్ చిప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏ విషయంలో బెటర్ గా పర్ఫార్మ్ చేసిందో చెప్తా. హీటింగ్ విషయంలో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువే హీట్ అయింది. నేను మాక్సిమం నోటీస్ చేసిన టెంపరేచర్ గేమ్స్ ఆడుతున్నప్పుడు అయితే 39.9 ఎగ్జాక్ట్ గా నేను నోటీస్ చేశాను. కానీ మీరు నాకు వచ్చిన టెంపరేచర్స్ కంటే
అంటే ఒక 2 degrees ఎక్స్ట్రా టెంపరేచర్ వేసుకోండి. ఎందుకంటే నేను చెక్ చేసే సినారియోస్ కొంచెం చల్లగా ఉంటాయి. ఈవెన్ ఏసీ ఫ్యాన్ అన్ని ఆఫ్ చేసుకున్నా కానీ అంత టెంపరేచర్ ఎందుకో నా దగ్గర ఎప్పుడు అంత రీచ్ కావు. సో నాకు 40 degrees వచ్చిందంటే మీకు రియల్ టైంలో 42 degrees వరకు టెంపరేచర్ రావచ్చు, విచ్ ఈస్ ఓకే. 42 degrees అనేది గేమింగ్ అప్పుడు ఓకే టెంపరేచర్ అని చెప్పాలి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. అండ్ కెమెరా కూడా కంటిన్యూస్ గా ఒక 40 నిమిషాలు రికార్డింగ్ లో పెట్టా, అయినా కానీ మరీ ఓవర్ హీట్ ఏం కాలేదు, టెంపరేచర్ కంట్రోల్ లోనే ఉంది. అండ్ మళ్ళీ తొందరగానే కూల్ డౌన్ అయింది. సో హీటింగ్ విషయంలో నేను అనుకున్న దానికంటే బెటర్ గానే ఉంది. కానీ యాక్చువల్ పర్ఫార్మెన్స్ విషయంలో అయితే ఫ్లాగ్షిప్ లెవెల్ ఉండదు. ఇది BGMI ఓన్లీ 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. 60 FPS లో మంచిగానే హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే మీరు మరీ హెవీ గేమర్స్ అయితే ఖచ్చితంగా CPU కొంచెం థ్రోట్లు అవుతుంది, కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేస్తారు. జనరల్ యూస్ కి అయితే ఈ ప్రాసెసర్ ఓకే. మీరు జనరల్ గా మోడరేట్ టు హెవీ టాస్క్లు చేసే పని అయితే ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. కానీ హెవీ గేమింగ్ కి కానీ వీడియో రెండరింగ్ కి కానీ మరి ఫోన్ ని హెవీగా స్ట్రెస్ చేసే టాస్క్లకి అయితే మాత్రం ఇది అంతగా పనికిరాదు. నెక్స్ట్ బ్యాటరీ 5100 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 27 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ 2026 స్టాండర్డ్స్ ప్రకారంగా చూసుకుంటే బ్యాటరీ దీనికి పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పాలి. దీనికి నాకు స్క్రీన్ ఆన్ టైమ్ దగ్గరగా 5 hours 45 minutes వచ్చింది. హానెస్ట్లీ నేను అంత హెవీగా యూస్ చేయలేదు, అంత మీడియంగా యూస్ చేయలేదు, మధ్యలో యూస్ చేశాను. అలా యూస్ చేసినప్పుడు నాకు 5 hours 45 minutes దాకా స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. స్టిల్ నాకు 22% బ్యాటరీ మిగిలింది. ఈ 22% బ్యాటరీ తోటి ఇంకొక గంట లేదా ఒక గంట బావు వరకు స్ట్రెచ్ చేయొచ్చు. అంటే దాదాపు 6.5 hours స్క్రీన్ ఆన్ టైం అనుకోవాలి. ఈ 6.5 hours మరీ హెవీ యూజర్స్కి అయితే పనికిరాదు. మీడియం యూజర్స్కి అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. సాయంత్రానికి మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. సరే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏమన్నా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందంటే లేదు. నేను PD ఛార్జర్ తోటి ఛార్జింగ్ పెట్టా. నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు దీని మాక్సిమం ఇన్పుట్ 27 watt ఇన్పుట్ తీసుకుంటుంది. ఇలా ఫుల్ స్పీడ్లో ఛార్జ్ అవుతున్నప్పుడు కూడా ఫుల్ ఛార్జ్ కావడానికి 1.5 నుంచి 1:40 నిమిషాల వరకు టైం తీసుకుంది. ఇది చాలా ఎక్కువ అనే చెప్పాలి. బ్యాటరీ దీనికి ఒక మేజర్ మైనస్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇవే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16 తోటి వస్తుంది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు Android 17 మీద రన్ అవుతుంది. దీనిలో మొత్తం 7 generation OS అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు. 7 generations అంటే ఇప్పుడు Android 17 ఉంది. 17 కి అప్డేట్ చేసిన తర్వాత ఇంకా మీకు 6th generation OS అప్డేట్స్ మిగిలి ఉంటాయి. అంటే Android 23 వరకు మీకు అప్డేట్స్ వస్తాయి. సో లాంగ్ టర్మ్ లోనే ఫోన్ యూస్ చేయొచ్చు. అండ్ ఇది స్టాక్ Android తోటి వస్తుంది. ఎట్లాంటి బ్లోట్వేర్ ఉండదు, ఎట్లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉండవు. యాప్ లాక్ కానీ డ్యూయల్ యాప్స్ కానీ ఇట్లాంటివి కూడా ఉండవు. ఈవెన్ కాల్ రికార్డింగ్ కూడా ఉండదు. నేను కాల్ రికార్డింగ్ చెక్ చేసా, ఇది గూగుల్ ఎలా తోటి వస్తుంది. అసలు కాల్ రికార్డింగ్ ఆప్షనే చూపించట్లా. ఇక్కడ మోర్లోకి వెళ్తే హోల్డ్ చేయడానికి అండ్ కాల్ యాడ్ చేయడానికి మాత్రం ఆప్షన్స్ చూపిస్తుంది, కానీ రికార్డ్ చేయడానికి ఆప్షన్స్ చూపించట్లా. దీనిలో అసలు కాల్ రికార్డింగే లేదు. అండ్ కాల్స్ అండ్ సిగ్నల్ రిసెప్షన్ బాగానే ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సార్ వాల్యూ హెడ్ సార్ వాల్యూ 0.99 watt/kg ఉంది. బాడీ సార్ వాల్యూ 0.39 watt/kg ఉంది. ఎక్స్ట్రా ఫీచర్ సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇది అల్ట్రాసానిక్ సెన్సర్. అల్ట్రాసానిక్ కాబట్టి దీని నుంచి లైట్ రాదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా స్క్రీన్ మధ్యలోకి ఇచ్చి ఉంటారు. కాంపాక్ట్ ఫోన్ కాబట్టి పవర్ బటన్ నుంచి ఫింగర్ ప్రింట్ సెన్సర్ కి ట్రావెల్ చాలా చిన్నగా ఉంటుంది. సింగిల్ హ్యాండ్ లో మీరు ఈజీగా ఫోన్ లో అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ స్పీడ్ అండ్ యాక్యురసీ కూడా ఫింగర్ ప్రింట్ సెన్సర్ బాగానే ఉంది. అండ్ IP రేటింగ్ IP68 రేటింగ్ తోడు వస్తుంది. NFC ఉంటుంది. బ్లూటూత్ 6.0 తోడు వస్తుంది. Wi-Fi 6 తోడు వస్తుంది. USB పోర్ట్ USB 3.2 జనరేషన్ పోర్ట్ ఉంటుంది. దీన్ని మీరు క్యాప్చర్ కార్డ్ కనెక్ట్ చేసుకుని గేమ్స్ కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫోన్ లో అయితే అంత లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండదు. చేయడానికి ట్రై చేయబాగండి. మరీ ఎక్కువ స్ట్రెస్ పెడితే CPU థ్రోట్ల్ అయిపోయి ఫోన్ లాగ్ అయ్యింది. సో 3.2 సపోర్ట్ ఉన్నా కానీ స్ట్రీమింగ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్ అయితే కాదు ఇది. బట్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ IR బ్లాస్ట్ లాంటివి అయితే దీనిలో ఉండవు. అండ్ సిమ్ కార్డ్ ట్రే కూడా ఓన్లీ సింగిల్ సిమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీరు రెండో సిమ్ పెట్టుకోవాలంటే రెండో సిమ్ ఈ సిమ్ వేసుకోవాలి. ఫిజికల్ సిమ్ మాత్రం ఓన్లీ ఒకటి మాత్రమే పెట్టుకోగలరు. సో ఇది ఓవరాల్గా డిపార్ట్మెంట్ వైజ్ దీనిలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఒకసారి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ సమరైజ్ చేసుకుంటే దీనికి మేజర్ సాలిడ్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే కెమెరా, ఫార్మ్ ఫ్యాక్టర్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఈ 4 మేజర్ ప్లస్ పాయింట్స్ అనుకుంటే మైనస్ పాయింట్స్ ఏమున్నాయి లేదా కాంప్రమైజ్ అవ్వాల్సిన పాయింట్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఇది డిస్ప్లే క్వాలిటీ. ఐఫోన్స్ తోటి సామ్సంగ్ తోటి ఈ డిస్ప్లేని మనం కంపేర్ చేయలేం. అండ్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ, బిల్డ్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ బిల్డ్ తోటి వస్తుంది. ఇవి 4 మైనస్ పాయింట్స్ అనుకోవాలి. ఇంకెలాంటి వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవాలి? గూగుల్ స్టాక్ Android కావాలి, కాల్ రికార్డింగ్ ఎక్స్ట్రా ఫీచర్స్ లేకపోయినా పర్లేదు, చేతిలో పట్టుకోవడానికి ఫోన్ కాంపాక్ట్ ఉండాలి, కెమెరా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఎలాంటి వాళ్ళు తీసుకోకూడదంటే పర్ఫార్మెన్స్ నాకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు దీని వంక కూడా చూడొద్దు. జనరల్ యూస్కి అయితే ఓకే, కానీ హెవీ టాస్క్కి ఇది పనికిరాదు. అండ్ ఇంకోటి, ప్రజెంట్ ఈ ఫోన్ ప్రైస్ అయితే ఆఫర్స్ అన్ని కలుపుకొని 46,000 రూపాయలకి వస్తుంది. బిగ్ బిలియన్ డే సేల్లో నాకు తెలిసి 42,000 రూపాయలు రావచ్చు. కానీ నన్ను అడిగితే ఈ ఫోన్ తీసుకునే కంటే దీని ముందు మోడల్ పిక్సెల్ 9 ఉంటుంది. పిక్సెల్ 9కి దీనికి కూడా ఏం డిఫరెన్సెస్ ఉండవు. సేమ్ బ్యాటరీ, సేమ్ డిస్ప్లే, సేమ్ ప్రాసెసర్, సేమ్ కెమెరాస్ తోడు వస్తుంది. ఎక్స్ట్రాగా కొన్ని చిన్న ఫీచర్స్ మాత్రం ఇది యాడ్ అవుతాయి. లైక్ శాటిలైట్ SOS తోడు వస్తుంది. అయినా మనకి శాటిలైట్ SOS ఇండియాలో పనికిరాదు. సో పిక్సెల్ 9 పిక్సెల్ 10 రెండు సేమ్ ఫోన్స్ కాబట్టి మీకు సేల్లో ఏది తక్కువ ప్రైస్కి వస్తే ఆ ఫోన్ తీసుకోండి. నాకు తెలిసి పిక్సెల్ 9 ఒక 35 ఆ రేంజ్లో తీసుకొని రావచ్చు. పిక్సెల్ 10 ఒక 40 ఆ రేంజ్లో తీసుకొని రావచ్చు. సో రెండింటి మధ్యలో 5,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది. బట్ స్టిల్ ఆల్మోస్ట్
మీరు సేమ్ ఫోన్ తీసుకున్నట్టే, జస్ట్ పేరు మాత్రమే మారుతుంది అంతే. సో నన్ను అడిగితే పిక్సెల్ 10 తీసుకునే కంటే కూడా 9 తీసుకోండి, అది మీకు మోర్ వాల్యూ ఫర్ మనీ చాయిస్ అవుతుంది. దానిలో మీరు కొన్ని డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. లేదు నంబర్ ప్రకారం వెళ్తాను కొత్త ఫోన్ కావాలనుకుంటే మీరు 10 అయినా తీసుకోవచ్చు, బట్ అది వైస్ చాయిస్ కాదు. కానీ వీళ్ళు పిక్సెల్ 9 ఆఫర్లోకి తీసుకొని వస్తారు, ఇది కూడా క్వశ్చన్ మార్క్. ప్రెసెంట్ ఇప్పుడు గోట్ సేల్ అయితే ఆఫర్లోకి తీసుకొని రావట్లా, బట్ ఫ్యూచర్ లో 9 కూడా సేల్స్ లోకి తీసుకొని వచ్చి దాని మీద ఆఫర్ ఇస్తే రెండింటి మధ్యలో హ్యూజ్ ప్రైస్ గ్యాప్ ఉందంటే మాత్రం దీనికంటే మీరు 9 కన్సిడర్ చేయడం బెటర్. రెండు కూడా సేమ్ ఫోన్స్, జస్ట్ పేర్లు మారితే కొన్ని ఎక్స్ట్రా పనికిరాని ఫీచర్స్ దీనిలో యాడ్ అవుతాయి అంతే. ఏది తక్కువ ప్రైస్కి వస్తే ఆ ఫోన్ తీసుకోండి, అది మీకు మోర్ వర్తీ చాయిస్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతకొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీద వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వీలైనంతలో అన్ని ఫోన్స్ రివ్యూస్ మీ ముందు తేడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా S25 FE రివ్యూ కూడా చేయాలి, అది కూడా కొనాలి. ఈ గోట్ సేల్ లో కొనడానికి ట్రై చేస్తా. ఈ ఫోన్స్ అన్ని కూడా మనకి ఎవరు రివ్యూ నుంచి కూడా ఏం పంపారు, నేనే నా డబ్బులు పెట్టి కొనుక్కొని ఈ ఫోన్స్ రివ్యూ చేయాలి. మాక్సిమం అన్ని ఫోన్స్ కొని పర్ఫెక్ట్ వీడియోస్ చేయడానికి నేను 100% ట్రై చేస్తున్నా. సో కంటెంట్ లో మీకు ఏ మాత్రం అవుతుంది అనిపించినా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఛానల్ వచ్చే వీడియోస్ కూడా ఫాలో అవుతుంటానే ట్రై చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేసి కొంచెం వ్యూస్ పెరిగి సబ్స్క్రైబర్ బేస్ కూడా పెరిగితే ఇంకా నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్ చేయడానికి నేను 100% ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.